మనకి ఇంగ్లీష్ రాకపోతే ఎవరన్నా మాట్లాడేటప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుంది అనేది నేను ఫస్ట్‌లో బెంగుళూరుకి వచ్చినప్పుడు నేను నేను నాకు తెలుసండి అది. ఒక మేడం అపార్ట్మెంట్‌లో ఒక మేడం ఉండేవాళ్ళు. ఆమెకి కన్నడ, ఇంగ్లీష్ వచ్చు. ఎందుకో నాతో చూస్తే ఆమె నా నేను కిందకొస్తే చీర కట్టుకొని బయటికెళ్దాము అంటే ఇంగ్లీష్‌లోనే నేను కన్నడలో మాట్లాడితే ఇంగ్లీష్‌లోనే మాట్లాడేది. హాయ్ జ్యోతి హౌ ఆర్ యూ అంటే ఫైన్ అదొకటే వచ్చు నాకి. ఫైన్ మేడం అనేదే వచ్చు నాకి. ఇంగ్లీష్ అంతగా నాకి రాదు. ఆ మేడం ఏందో ఇంగ్లీష్‌లో ఏందో చెప్తే యాహ్! ఓకే మేడం. యాహ్! యాహ్! అనేది. నాకేందబ్బా ఈ మేడం కనిపిస్తే నేను బయటికే వస్తా ఉండలేదు. మేడం నేను స్టవ్ మిల్క్ నేను స్టవ్ ఆఫ్ చేసి వస్తాను అని తప్పించుకొని పోయేది. ఎక్కడన్నా కనిపిని ఆ మేడం ఇంగ్లీష్‌లోనే మాట్లాడేది నాతో. నేర్చుకోవాలని మాట్లాడుతుందా లేకపోతే నాకు ఇంగ్లీష్ వచ్చు అని మేడం కన్నడ మేడం అన్నా కూడా ఆ మేడం ఇంగ్లీష్‌లోనే నాతో మాట్లాడేది. నాకేమో ఐ యామ్ ఫైన్, ఓకే, థ్యాంక్ యూ ఆ 3 తప్ప ఇంగ్లీష్ రాదండి నాకి. ఇప్పుడు కూడా నాకు ఇంగ్లీష్ రాదు. నాకు ఇంగ్లీష్‌లో మాట్లాడేవాళ్ళంటే నాకు నిజంగానే భయమేస్తుంది. ఇప్పుడు నేర్చుకో అనే యాప్ వచ్చింది. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలా అని ఒక పట్టుదల వచ్చింది. నేర్చుకుంటానో లేదో తెలీదు. ఐ యామ్ ఫైన్, ఓకే, థ్యాంక్ యూ ఆ 3 అక్షరాలు తప్ప నాకు ఇంగ్లీష్ రాదండి. నిజంగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ నాకు కలిగింది. దేవుని దయ వల్ల నేర్చుకోవాల. అప్పుడే చూడండి నాకి 11 ఏండ్ల కిందే నేను ఆ మేడం మాట్లాడేటప్పుడే నేను నేర్చుకోనుంటే ఎంత బాగుంటుండే అనిపించిందండి నాకు. మేడం అంత స్పష్టంగా మాట్లాడేది. ఓహో! నేను కన్నడ వచ్చు మేడంకి. కానీ ఇంగ్లీష్‌లోనే నాతో మాట్లాడేది. నాకే ఒక రకంగా అవమానంగా ఫీల్ అయ్యేది. ఓకే మేడం. యాహ్! ఓహ్! యాహ్! అనేది. ఇంగ్లీష్ రాక యాక్టింగ్ చేసేది. ఎవరైనా జతలో ఉంటే ఏమన్నా అనుకుంటారని. అది కూడా ఒక అవమానమే అనిపిస్తుంది. ఎందుకంటే మనం కట్టుబొట్టు బాగున్నప్పుడు ఇంగ్లీష్ రాకపోతే ఏమనుకుంటారో ఏమో, చదువుకోలేదేమో అనుకుంటారు కదా! మరి ఇంగ్లీష్ రాకపోతే ఇప్పుడంతా ఎంతమందికి ఇంగ్లీష్ పనోళ్ళకి కూడా ఇంగ్లీష్ వస్తుందండి. పనిచేసేవాళ్ళు కూడా యెస్ మేడం అంత ఎంత బాగా ఇంగ్లీష్ ఫాస్ట్‌గా మాట్లాడతారు. నిజంగానే ఇప్పటికీ ఒక రకంగా ఇంగ్లీష్ రాదు అంటే నేను ఉండేది చెప్తున్నాను. నేర్చుకుంటే ఇంగ్లీషు ఎంత ఉపయోగం ఉంటుంది, ఎంత బాగుంటుంది మాట్లాడడానికి.